కృష్ణానది కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంగా ఉపయోగిస్తున్న భవనంపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు కొత్త ప్రశ్నలకు దారితీశాయి. చంద్రబాబు నివాసంగా ఉన్న బంగ్లో, దాని చుట్టూ ఉన్న భూమి లింగమనేని రమేష్ సొంత ఆస్తిగా అఫిడవిట్లో నమోదు చేయటం గతంలో వచ్చిన క్విడ్ ప్రోకో ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గడిచిన 8-9 ఏళ్లుగా కృష్ణానది కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. అఫిడవిట్లో నేరుగా ఆ విషయాన్ని చెప్పకపోయినా ప్రకటించిన తన ఆస్తుల వివరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 272, 272-1A, 274లో డోర్ నెంబర్లు 17-3-781-1లో 1.32 ఎకరాల భూమి, అందులో 5,994 చదరపు అడుగుల భవనం తనదేనని పేర్కొన్నారు. 2004-2008 సంవత్సరాల్లో ఆ ఆస్తులను తాను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్లానింగ్ కార్యక్రమాలకు ఉపయోగించే సర్వే నెంబర్లతో సహా గ్రామాల మ్యాపులు, భువన్ పంచాయతీ వెబ్ పోర్టల్ ఆయా సర్వే నెంబర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఉన్నట్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల 1.32 ఎకరాల భూమి జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని సొంత ఆస్తులుగా తెలిపోయింది. మరోవైపు లింగమనేని తన అఫిడవిట్లో ఆ భూమి ప్రస్తుత పరిస్థితి వివరాలు వంటివి పేర్కొనకపోయినప్పటికీ తన అఫిడవిట్లోనే వేరొక చోట ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వంతో రెంటల్ అగ్రిమెంట్ ఒప్పందం ఒకటి చేసుకున్నట్టు పేర్కొనటం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల నేపథ్యంలో గతంలోనే లింగమనేని రమేష్ కు భారీ ప్రయోజనం చేకూరిందని ఆరోపణలొచ్చాయి. ఆ ప్రయోజనాలకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకోలో భాగంగా కృష్ణా కరకట్టపై ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారన్న విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు వెనుక భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై అప్పటి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ, లోకేష్లను నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా అనంతరం ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. కరకట్ట బంగ్లా వ్యవహారంపై కూడా గతంలో వివాదం నెలకొంది. మొదట ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు లింగమనేని రమేష్ చెప్పిన అద్దె చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఆదాయపు పన్ను రికార్డుల్లో లేవన్న ప్రశ్నలొచ్చాయి. అనంతరం ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పినప్పటికీ అప్పటి ప్రభుత్వం నుంచి హెచ్ఎస్ఏ పొందిన అంశంపై స్పష్టమైన సమాధానం లేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కోణంలో సిఐడి విచారణ కూడా జరిపింది. ఇప్పుడు అదే లింగమనేని రమేష్ ను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం, అలాగే చంద్రబాబు నివాసంగా ఉన్న బంగ్లాను తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించడం ఈ వ్యవహారాన్ని మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మార్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.